లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా ఇదే రోజు మా ఫ్యామిలీ అంతా ఫుల్‌గా ఏడుస్తూ అండ్ డిప్రెషన్‌లో ఉండి ఎలా ఉన్నామో మాకే తెలీదు. అసలేం జరిగిందంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్‌గా జూలై 9, 2024 మా మదర్‌నైతే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకువెళ్లారు. హార్ట్ సర్జరీ అయితే జరిగింది. ఆ రోజు మొక్కని దేవుడంటూ లేడు. ప్రతి ఒక్కరిని ఒక్కటే అడిగాం. మా మదర్ మాకు ఇదివరకు ఎలా నవ్వుతూ హ్యాపీగా మాతో తిరిగేవాళ్ళో అలానే ఉండాలి. ఇంక లైఫ్‌లో ఇంక ఏ కోరిక వద్దు, నాకు అదొక్కటి చాలు అని చెప్పి అనుకుంటూ పేరెంట్స్ మనతో ఉంటే చాలు, మన విషెస్ ఆటోమేటిక్‌గా వాళ్ళు నెరవేరుస్తారు. ఇంక వాళ్ళు మనతో ఉండడం కన్నా ఇంకా పెద్ద విషయం ఏముంటుంది. ఆ 2 డేస్ మా మదర్ నా వెంటిలేటర్స్ పైన చూసి ఎంత ఏడ్చామో బయట మాకే తెలుసు. చాలా నరకం అనిపించింది అండ్ చాలా టార్చర్ కూడా అనుభవించింది. 2 డేస్‌లో లేచి స్లోగా నడవడం కూడా స్టార్ట్ చేసింది. వెంటిలేటర్స్ పై నుంచి తీసిన వెంటనే చాలా స్ట్రాంగ్‌గా వెనక్కొచ్చింది తిరిగి. అంత బాగా మా కోసం మళ్ళీ తిరిగి వెనక్కొచ్చినందుకు 1 ఇయర్ అయినందుకు చిన్నగా అన్న సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేనైతే మా మదర్ వాళ్ళని రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్ళాము. చిన్న ఫ్యామిలీ చిన్న సెలబ్రేషన్స్. మా తమ్ముడైతే మిస్ అయ్యాడు. ఇంకా మేమైతే రెస్టారెంట్‌కి అయితే వెళ్ళొచ్చాము. మేమిప్పుడు నవ్వుతూ ఇలా హ్యాపీగా ఉన్నాము అంటే ఫస్ట్ ఆ డాక్టర్‌కి మేము చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఇంకా మా మదర్ విషయానికి వస్తే ఇప్పటికీ చిన్న చిన్నగా ఏవో ఒక ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఉంటూనే ఉన్నా చాలా స్ట్రాంగ్‌గా వాటినన్నీ తట్టుకుంటూ ఉంటుంది. చాలా మొండిది. ఆ మొండితనంతోనే ఆపరేషన్ అయిన థర్డ్ డేనే చిన్న చిన్నగా నడుచుకుంటూ అయితే బయటకొచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తా.